వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల సేపు మీడియా సమావేశం నిర్వహించి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 25లో జరిగిన డిఎస్సి, దాంట్లో అక్రమాలు అని, ఆ వివరాలన్నింటినీ కూడా జీవోలు, కొన్ని వీడియోలు, కొన్ని ఆడియోలు అన్నిటిని ఆధారాలతో సహా వివరించుకుంటూ, తన ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ గురించి కూడా వివరించుకుంటూ, ఈ రెండింటి మీద సిబిఐ విచారణకు ఆదేశించండి అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. డిఎస్సిలో ఏం జరిగిందో పాయింట్ టు పాయింట్ వివరించారు, జివో టు జివో వివరించారు, ఆడియో వీడియో రికార్డింగ్స్ అన్నీ చూపించారు, అసెంబ్లీలో లోకేష్ గారు చంద్రబాబు గారు ఏం మాట్లాడారో చూపించారు. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ గురించి కూడా పిన్ టు పిన్ వివరించారు. సరే, రెండింటి మీద సిబిఐ విచారణకు ఆదేశించండి అని చెప్పి కూడా తాను ఛాలెంజ్ విసిరారు. తాను విసిరిన దగ్గర నుంచి, అంటే ఈ 2 రోజుల నుంచి ఈ పాలకపక్ష వాళ్ళు ఏ ఒక్కరైనా మీడియా సమావేశం పెట్టి జగన్ గారు మాట్లాడిన మాటలకు వివరణ కానీ కౌంటర్ కానీ ఇస్తారేమో, ఏ ఒక్కరైనా ఛాలెంజ్ మీద స్పందిస్తారేమో అనుకుంటే, ప్రతి ఒక్కరూ రావడం, ఒకే పాట పాడడం. ఏంటా పాట? జగన్కు ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలియదు. ఇందులో మళ్ళీ అతి భయంకరమైన మేధావులు కూడా ఇందులో జాయిన్ అయ్యారు. ఒక ఆయన అంటూ ఉన్నారు, జగన్కు డిఎస్సికి ఏపీపీఎస్సీకి తేడా తెలియదు, చదువుకున్న వాళ్ళు జగన్కి మద్దతు ఇస్తూ ఉంటే మీరు పునరాలోచించుకోండి అని ఉచిత సలహాలు ఒకటి. 2 గంటల సేపు మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలు మాట్లాడితే అది ఇచ్చిపెట్టేసి జగన్కి తేడా తెలియదంట. ఇదా సబ్జెక్టు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఎంపీ, ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంతగా పనిచేసిన వ్యక్తికి రెండింటికి తేడా తెలియదు. ఏంటి ఇది? ఇదంతా చిల్లర డిస్కషన్ కాదు. ఆయన ఓపెన్గానే ఛాలెంజ్ ఇస్తారు, సిబిఐ విచారణకు ఆదేశించారు. లేదా ఆయన మీడియా సమావేశంలో చెప్పిన విషయాలన్నింటి కూడా మీరు వివరణ ఇవ్వండి, లేదంటే మీరు కౌంటర్ చేయండి. అని తీసిపెట్టి తేడా తెలియదు. అందరూ అదే రావాలి, కొద్దిగా సెల్ఫీ వీడియోలు విడుదల చేయాలి, ట్వీట్లు పెట్టాలి, ఆ టీవీ ఛానల్లో కూర్చొని అదే మాట్లాడాలి. ఇది ఏమైనా అర్థం ఉందా? నిజంగా వీళ్ళకి ఇటువంటి వాళ్ళకు మద్దతు ఇచ్చేవాళ్ళు మరి ఏ బ్రెయిన్తో పెట్టుకొని ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళకు గుడ్డిగా మద్దతు ఇస్తారో. ఎవరికైనా మద్దతు ఇచ్చుకోవచ్చు, కానీ సబ్జెక్ట్ ఏంటి? దేనికి పరిమితం అవ్వాలి? ఏం మాట్లాడాలి? ఇంకో మిత్రుడు అన్నాడు, నాతో మిత్రుడు అంటూ ఉండే, పివి సింధుకి స్థలం ఇవ్వలేదా, ఉద్యోగాలు ఇవ్వలేదా, స్పోర్ట్స్ కోటాలు ఎంకరేజ్ చేయాలని. అట్లనే మేము పరీక్షలు రాయకుండా కూడా స్పోర్ట్స్ కోటా కింద 400 పోస్టులు ఇచ్చేసాము అని వీళ్ళు చెబుతూ ఉన్నారు. అదే కదా లోకేష్ గారు, చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పింది. ఇంటర్ కాలేజీ పోటీల్లో మీ కాలేజీకి మీ పక్క కాలేజీకి మధ్య టోర్నమెంట్ జరిగితే మీరు పార్టిసిపేట్ చేసినందుకు ఉద్యోగం ఇచ్చారు పరీక్ష రాయకుండా. దీనికి పివి సింధుతో కంపేర్ చేస్తున్నారు. అదే ఒక మిత్రుడు అన్నారు, ఏమని, ఇంకా నయము పివి సింధుకు ఉద్యోగంతో పాటు 2-3 ఎకరాల భూమి కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు టీచర్ పోస్టుల కింద ఎవరైతే సెలెక్ట్ అయ్యారో స్పోర్ట్స్ కోటాలో అని, వీళ్ళందరికీ కూడా 2-3 ఎకరాల భూమి ఏమైనా ఇస్తామని ప్రకటన చేస్తారేమో రేపు ఎల్లుండి చూడండి అమీర్ గారు అంటున్నారు మిత్రుడు. ఏమో అట్లా చేసినా ఆశ్చర్యం లేదేమో. పివి సింధుకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి, నెక్స్ట్ పివి సింధుకి స్థలం ఇచ్చారని చెప్పి వీళ్ళకు స్థలం ఇస్తారేమో. ఏమో తాను సెటైరిక్గా చెప్పినా కూడా ఆ సెటైరిక్ కామెంట్లో కూడా వీళ్ళు చెప్పే లాజిక్ ప్రకారం కన్విన్సింగ్ అనే అర్థం ఉంది కదా అని సిబిఐ విచారణ అడుగుతూ ఉన్నారు. రెండింటి మీద చేయించండి, లేదు అది కూడా వద్దా, జగన్ చెప్పిన ప్రెస్ మీట్ మీద డిఎస్సి ఏపీపీఎస్సీ మీద మీరు చెప్పండి అంతే క్లియర్గా, పాయింట్ టు పాయింట్. ఇవి ఇచ్చిపెట్టేసి ఆయనకు తేడా తెలియదు. ఇంకా నయం, దీని మీద కూడా విచారణ జరిపించండి. జగన్కి రెండింటికి తేడా తెలియదా లేదా? ఒక డిఎస్సి మీద ఏపీపీఎస్సీ మీదే కాకుండా ఈ రెండింటికి తేడా తెలుసా లేదా అనే దాని మీద కానీ సిబిఐ విచారణ జరిపించండి. మరి దాని మీద కానీ సిబిఐ విచారణ జరిపించండి. తెలుసో లేదో వాళ్ళని అడుగుతారు, వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, ఈయన సమాధానం చెబుతాడు. లేకపోతే ఏంటండి?